గుండు చేయించుకుంటున్నారు బ్లాక్ గుండు బాస్ గైస్ మా చిట్టలి గుండె అయిపోయింది. శివాజీ నేనే, ఎన్టీఆర్ నేనే. వా వెదర్ అయితే సూపర్ గా ఉంది ఇక్కడ. బ్లెస్డ్ జీసస్ సాగర్ మాత, థ్యాంక్ యూ సో మచ్, సో హ్యాపీ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. తను చెప్పిన మాట. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక రాథోడ్. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఈజ్ హ్యాపీ అండ్ మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అందరు బాగుండాలని. అందరు బాగుండాలి, అందులోనే మనం ఉండాలి. సో ముందుగా బ్లాగ్ వచ్చేసి మేమైతే నాగార్జున డ్యామ్కి అయితే వెళ్తున్నాము. సో ఎందుకంటే అక్కడ సాగర్ మాత దగ్గరికి అయితే మొక్కుందనమాట. సో దానికోసం అయితే మేమైతే వెళ్తున్నాం అనమాట. సో అక్కడికి వెళ్తున్నాం కాబట్టి అంటే మాకు కావాల్సినవన్నీ ముందు రోజే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాం అనమాట, తెచ్చుకొని అయితే. సో ఇంకా మేమైతే ఇలా అని ప్రిపేర్ చేస్తున్నాం అనమాట. సో మేమైతే పులిహోర, గోంగూర అండ్ పప్పు అండ్ విత్ వైట్ రైస్ అనమాట, అండ్ పెరుగు. సో ఇదైతే మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకొని, అంటే ముందు రోజే కాదు బట్ వాటికి కావాల్సినవి అయితే అవి తెచ్చుకున్నాము. అండ్ వెళ్ళే రోజు పొద్దున్నే 3:30 కల్లా లేచి అయితే మేమైతే ఇలా ప్రిపేర్ చేసుకొని అయితే వెళ్ళామన్నమాట. సో ఇంకా మేము వెళ్ళేసరికి చాలా లేట్ అయింది. యాక్చువల్లీ మేము 6:30కి 7కి వెళ్దాం అనుకున్నాం అనమాట. సో మాకైతే 8:30 అలా అయిపోయింది అనమాట. సో ఇంకా వెళ్ళే దారిలో అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట ఇక్కడ వెదర్ అయితే. మేము వెళ్ళిన రోజు కూడా సాగర్ దగ్గర అయితే వాన పడింది అనమాట. ఇంకా మేమైతే ఫెయిల్ అయిపోతుందేమో అని అనుకున్నాము, బట్ దేవుడు బ్లెస్ చేశాడు. మీరు ఎంతో దూరం నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా మీ పని మీరు పూర్తి చేసుకునే వెళ్తారు అని చెప్పి, సో అలా అయితే దేవుడు అయితే మిమ్మల్ని బ్లెస్ చేశాడు అనమాట. చాలా హ్యాపీగా అయితే మేమైతే మా పని అయితే ముగించుకొని, మా మొక్కునైతే ముగించుకొని అయితే వచ్చామన్నమాట. సో మీకు ఒక 2-3 పాయింట్స్ అయితే చెప్తాను నాగార్జున సాగర్ గురించి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నాగార్జున సాగర్ డ్యామ్ అనేది కృష్ణానది పైన నిర్మించిన ఒక భారీ మానవ నిర్మిత ఆనకట్ట అనమాట. సో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్టలో ఒకటనమాట. అండ్ తెలంగాణలో మరియు ఆంధ్రప్రదేశ్లో సరిహద్దుల్లో ప్రాముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఉందన్నమాట. సో ఇదైతే స్టార్ట్ చేసింది 1955లో అండ్ ఎండ్ చేసింది 1967లో అనమాట, పూర్తయింది అనమాట. అండ్ నాగార్జున సాగర్ ఆనకట్ట సమీపంలో ఉన్న సాగర్ మాత చర్చ్ అనేది అన్ని మతాల భక్తులు పూజించే ప్రసిద్ధి క్షేత్రం. ఈ చర్చిని నాగార్జున సాగర్ మాత చర్చి అని కూడా పిలుస్తారు. ఇక్కడ సర్వ మతాల భక్తులు వచ్చి పూజలు చేస్తారు, తమ కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తారు. అండ్ సాగర్ మాత చర్చిలో ఎంటర్ అవ్వగానే చాలా అంటే చాలా పీస్ఫుల్గా అయితే మనసుకి హాయిగా అనిపించింది అనమాట. సో మీకు చెప్పాలి. అండ్ ఇక్కడ కూడా ఏంటంటే హిందువుల్లో కట్టినట్టుగా గోపురం అనేది ఇక్కడ చర్చిలో కూడా చర్చి ముందు గోపురం కట్టారనమాట. చాలా అయితే చాలా బాగుంది, చాలా అద్భుతంగా అయితే ఉందన్నమాట. ఇక్కడ ప్రతిష్ఠించినవన్నీ అనమాట. చాలా అంటే ఇక్కడ 2-3 చర్చెస్ ఉన్నాయి అనమాట ఒకే చోట పక్కనే. చాలా అంటే చాలా బాగున్నాయి, చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి అనమాట. ఒకసారి అందరు విజిట్ అవ్వండి. అండ్ ఇక్కడైతే కోరుకున్న కోరికలు అయితే నెరవేరుస్తుంది అని చెప్పి అయితే అంటున్నారు. మేరీ మాత అంటే సాగర్ మాత అని పిలుస్తారనమాట. సో మనం అక్కడికి వెళ్ళి ఏమన్నా కోరిక కోరుకుంటే గుడి చుట్టూ 3 రౌండ్స్ వేసి ఏమన్నా కోరిక కోరుకుంటే నెరవేరుతుందంట. సో ఎవరైనా ట్రై చేయాలి, మా కోరిక నెరవేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా వచ్చి ట్రై చేయండి. అండ్ ఇంకా మా చిట్టి తల్లికి అయితే గుండె అయితే చేస్తున్నాం అనమాట. సో మొక్క అదే అనమాట, అదే సాగర్ మాత దగ్గరకు వచ్చి ఇలా గుండె అయితే చేయించుకోవాలని చెప్పి ఇలా మొక్క అయితే ఉందన్నమాట. సో ఆ మొక్క అయితే మేమైతే ఇప్పుడు తీర్చేసాము. సో మా చిట్టి తల్లికి అయితే ఫస్ట్ వాళ్ళ మేనమామ అయితే 3 కటింగ్ అంటారు కదా, 3 కత్తర్లు. సో అదైతే చేయించి దాని తర్వాత గుండె అయితే చేయించేశారనమాట. సో మా చిట్టి తల్లి గుండెలో కూడా చాలా ముద్దుగా క్యూట్గా అయితే ఉంది. అసలు ఏడుస్తుందేమో అని అనుకున్నాము మేమైతే, బట్ తనైతే వాళ్ళ మావయ్య ఒళ్ళు అయితే కూర్చొని హాయిగా గుండె అయితే చెక్కించుకుందనమాట చక్కగా. సో ఇంకా మా అన్నయ్య కూడా అనుకున్నాడు అనమాట తను కూడా గుండె చేయించుకోవాలని. సో తను కూడా గుండె చేయించుకున్నాడు అనమాట. సో ఇంకా దాని తర్వాత నేనైతే మా చిట్టలకి అయితే స్నానం చేపించేసాను అనమాట. స్నానం చేపించేసి చక్కగా బట్టలు అయితే వేపించేసాను. అండ్ మా చిట్టతల్లి అయితే విత్ హెయిర్ అండ్ వితౌట్ గుండె అనమాట. ఎలా ఉందో మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది. అబ్బో మీ పాప కాబట్టి మీకు క్యూట్గా అనిపిస్తుంది అనుకుంటున్నారా? మీరే చూడండి ఎంత చక్కగా క్యూట్గా ఉందో. సో మీకు నచ్చితే కనుక కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇంకా మేమైతే చెప్పాను కదా ముందు రోజే ప్రిపేర్ చేసుకున్నాం అని చెప్పి ఫుడ్ అయితే తెచ్చుకున్నాం అనమాట. సో చెప్పాను కదా మీకు 3 రౌండ్స్ వేయాలని, ఇదేనమాట. ఈ గుడి చుట్టూ 3 రౌండ్స్ వేస్తే ఈ చర్చి చుట్టూ నిన్ను దూషించి మాట్లాడే
అవమానపరిచేటప్పుడు యూ కెన్ రిమెంబర్ ఆయన నీ తోడు ఉన్నాడు, భయపడద్దు. Do not fear, for I am with you. Do not be dismayed, for I am your God. నా కోరికలు అయితే నెరవేరుతాయంట. నేను కూడా ఒకసారి ట్రై చేశాను. ఒకవేళ నెరవేరితే కనుక నేను ఖచ్చితంగా మళ్ళీ వెళ్తాను. అండ్ మీకైతే వ్లాగ్ అయితే ఖచ్చితంగా నేను తీసి అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. వీడియో అయితే నేను మొన్నే కాబట్టి వెళ్ళింది అప్లోడ్ చేశాను. అండ్ మీకు కూడా అండ్ ఇక్కడైతే సాగర్ మాత అనమాట. విజయవాడలో గుడదలు అంటారు కదా, అదైతే మేరీ మాత అనమాట. సో ఇక్కడైతే చాలా హిందూ ఆచార్యాలు అయితే పాటిస్తారనమాట. సో ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది, పీస్ఫుల్గా ఉంది చర్చ్ అయితే. మీరు కూడా ఒకసారి విజిట్ అయితే ఖచ్చితంగా నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఒకవేళ అవ్వకపోతే అవ్వండి, అయితే కనుక కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ మేమైతే చర్చిలో మా పని అయిపోయింది అనమాట. ఇంకా మా పని అయితే ముగించుకొని మేమైతే ఇంకా సాగర్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట. ఇంకొచ్చేసి దిగేసి ఫోటోలు వీడియోస్ అయితే తీసుకున్నాము. చాలా అంటే చాలా అందంగా అయితే ఉందన్నమాట సాగర్ అయితే. నిజంగా 26 గేటెస్ తీసేశారు కదా, నిజంగా మేము వెళ్ళే టైంలోనే అంటే గేట్స్ అయితే మొత్తం ఓపెన్ ఉందన్నమాట. చాలా హ్యాపీగా అనిపించింది, ఎందుకంటే ఒక్కోసారి ఆల్ గేట్స్ అయితే ఓపెన్ ఉండదు కదా. సో అలా అనమాట. Thanks for the watching guys. See you in the next vlog. Bye bye and don't forget to subscribe. See you in the next vlog.